స్వామియే శరణం శరణం అయ్యప్ప అంటూ వందలాది మంది అయ్యప్ప భక్తుల నామస్మరణ మధ్య ఆరట్టు ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అపర శబరిమలగా ప్రసిద్ధి చెందిన జమ్మికుంట శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం అయ్యప్ప స్వామిని పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి రథంపై అధిరోహించారు. కేరళ నృత్యకారులు, వాయిద్యకారుల డప్పు చప్పుళ్ల మేళ తాళాల మధ్య వందలాది మంది అయ్యప్ప భక్తులు కత్తిస్వాములు, కన్యస్వాములు, గజస్వాములు, గురుస్వాములు నృత్యాలు చేస్తూ పట్టణ పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. అయ్యప్ప స్వామి దేవాలయం నుండి ఆద్యంతం ఊరేగింపు మోత్కులగూడెం చౌరస్తా మీదుగా గాంధీ చౌరస్తా నుండి కాకతీయ హౌస్ స్కూల్ సమీపం నుండి వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు కొనసాగింది. వివిధ గ్రామాలకు చెందిన మహిళలు కోలాట నృత్యాలు చేస్తూ అయ్యప్ప స్వామిని కీర్తిస్తూ డాన్సులు చేశారు. పట్టణ పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహిస్తున్న సందర్భంలో జమ్మికుంట పట్టణమంతా కూడా శరణు ఘోషతో మారుమ్రోగిపోయింది. ఇంటిలో ఉన్న మహిళలు అయ్యప్ప స్వామి రథోత్సవం వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అయ్యప్ప స్వామి రథోత్సవం కన్నుల పండుగగా జరగగా పట్టణ ప్రజలు ఆసక్తిగా భక్తి పార్వస్యంతో తిలకించి పులకించిపోయారు. అనంతరం అయ్యప్ప స్వామిని వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో గల కోనేటిలో చక్రస్నానం చేయించి నవవిధ అభిషేకములతో అభిషేకించి పట్టు వస్త్రాలతో అలంకరించి స్వామివారికి ఘనంగా పూజలు నిర్వహించారు. హుజూరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు అయ్యప్ప స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వందలాది మంది భక్తులకు భిక్షను ఏర్పాటు చేశారు. స్వామి వారికి స్వాగతం పలికి ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం పొందవలసిందిగా స్వామి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి వస్తున్నాడు. స్వామి వారికి ఒక భిన్నమైన శరణమయ్యప్ప. స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప. అయ్యప్ప జమికుంట అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప. తమ్ముడా హనుమంతుని అండ ఉందిరా మనకు తమ్ముడా పౌరుషమే చూపి
సాక్షాత్తు మన జమ్మిగుంటకు దక్షిణ భాగాన కొలువైనటువంటి అయ్యప్ప స్వామి వీరిని దీవించడానికి, ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని వాళ్ళకు వరదానాలు ఇవ్వడానికి ఈరోజు బయలుదేరి పట్టణ పురోహితులు కూడా వస్తున్నారు. వారికి పట్టణ ప్రజలంతా స్వాగతం పలుకుతూ హారతులు ఇస్తూ స్వామిని వేడుకుంటున్నారు. మేము సుఖంగా ఉండాలి, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి, ఈ ప్రజలంతా కష్టాలు లేకుండా తొలగిపోవాలని చెప్పేసి అందరూ ప్రార్థిస్తున్నారు. అదేవిధంగా ఈ యాత్ర వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు కొనసాగుతుంది. అక్కడ నవవిధ అభిషేకం ఉంటుంది. ఎవరైతే ఉన్నారో స్వాములు ఇక్కడ వీలు కాని వాళ్ళు తప్పకుండా అక్కడ హాజరై స్వామివారి చక్ర స్నానానికి, అభిషేకానికి హాజరై భిక్ష చేయాలని చెప్పేసి కోరుతున్నాం. స్వామియే